హలో గైస్, ఈ వీడియోలో మనకు జావాలోనే ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి వచ్చేసి ఫిబొనాకీ సిరీస్ అన్నమాట. సో ఇది వచ్చేసి మనకు మ్యాక్సిమం ఇంటర్వ్యూలలో మన కోడింగ్ క్వశ్చన్ లాగా కానీ లేకపోతే మనకు ఏదైనా రిటర్న్ టెస్ట్ పెట్టినప్పుడు ఈ ప్రాబ్లం జావాలో రాయమని కానీ ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అండ్ ఇది వచ్చేసి మోస్ట్లీ ఎక్కువ ఇంటర్వ్యూస్లో కానీ ఎక్కువ రిటర్న్ ఎగ్జామ్స్లో కానీ ఎక్కువ అడిగినటువంటి ప్రాబ్లం ఈ ఫిబొనాకీ సిరీస్ అన్నమాట. ఈ వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాబ్లం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ఫిబొనాకీ సిరీస్? సో జనరల్గా మనకు మ్యాథమెటిక్స్లో ఉండే వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ వచ్చేసి ఫిబొనాకీ సిరీస్ అన్నమాట. సో ఫిబొనాకీ సిరీస్ అంటే మనకు ఒక నెంబర్ అనేది, సో మనకు టూ నెంబర్స్ ఉంటాయన్నమాట. సో ఆ టూ నెంబర్స్ని సమ్ చేయగా వచ్చే నెంబరే నెక్స్ట్ నెంబర్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే మనకు సింపుల్ ఫిబొనాకీ సిరీస్ వచ్చేసి ఫస్ట్ 1 ఉంది, తర్వాత 1 ఉంది. నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 1 + 1 2 అవుతుంది. అలాగే 1 + 2 3, నెక్స్ట్ 2 + 3 5. సో ఇలా ప్రీవియస్ రెండు నెంబర్స్ని సమ్ చేసి ఆ వచ్చిన నెంబరే మనకు నెక్స్ట్ నెంబర్ లాగా వస్తుంది అనమాట. సో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఫిబొనాకీ 10 నెంబర్స్ ఫిబొనాకీ సిరీస్ అంటే ఇక్కడ 0 1 1 1 ఇలా 10 నెంబర్స్ వరకు వస్తాయి. సో ఈ 10 నెంబర్స్ ఎలా వస్తాయంటే 0 1 అనేది స్టార్టింగ్లో కామన్గా వస్తుంది. దాని తర్వాత 0 + 1 1, తర్వాత 1 + 1 2, తర్వాత 1 + 2 3, ఇలా 13 + 21 34. సో ఇక్కడతో మనకు 10 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి సో ఇలా 10 నెంబర్స్ యొక్క ఫిబొనాకీ సిరీస్ అనేది వస్తుంది. అదే మనం 20 నెంబర్స్ యొక్క ఫిబొనాకీ సిరీస్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ 0 1 కామన్గా వస్తుంది, తర్వాత 0 + 1 1. సో ఇలా మనకు చివర్లో 20 నెంబర్స్ వరకు వస్తాయి. వీటిని కౌంట్ చేస్తే మనకు 20 నెంబర్స్ ఉంటాయి. సో వీటిని కౌంట్ చేస్తే మనకు 10 నెంబర్స్ ఉంటాయి ఇక్కడ 10 నెంబర్స్. సో దీన్నే ఫిబొనాకీ సిరీస్ అంటారనమాట. దీన్ని మనం ఎలా జావాలో ఇంప్లిమెంట్ చేయొచ్చో ఇప్పుడు స్టార్ట్ చేసి చూద్దాం. ఫస్ట్ మనకు ఒక ఇన్పుట్ కావాలి, ఎన్ని నెంబర్స్ యొక్క ఫిబొనాకీ సిరీస్. సో మనకి ఇంటర్వ్యూలో అడగచ్చు ఫస్ట్ 10 నెంబర్స్ ఆఫ్ ఫిబొనాకీ సిరీస్, లేకపోతే ఫస్ట్ 20 నెంబర్స్ ఆఫ్ ఫిబొనాకీ సిరీస్. సో కాబట్టి మనకు ఒక ఇన్పుట్ కావాలి కాబట్టి ఇంట్ ఇన్పుట్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ 10 నెంబర్స్ తీసుకుందాం. సో 10 నెంబర్స్ యొక్క ఫిబొనాకీ సిరీస్ ఎలా ప్రింట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సో వచ్చిన తర్వాత మనకు ఏదైనా కానీ ఫస్ట్ టూ నెంబర్స్ కామన్ అనమాట, 0 1. సో వీటిని మనం డైరెక్ట్గా ప్రింట్ చేసేయచ్చు. సిస్ అవుట్. సో మనం నెక్స్ట్ లైన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, సేమ్ లైన్లోనే ప్రింట్ చేయొచ్చు. ఫిబొనాకీ సిరీస్ అని ప్రింట్ చేసి సో 0 1 అని ఇచ్చేద్దాం. సో ఇలా మనం డైరెక్ట్గా ఇచ్చేయచ్చు అనమాట 0 1, ఎందుకంటే ప్రతి ఫిబొనాకీ సిరీస్లో మనకు 0 1 స్టార్టింగ్లో కామన్గా వస్తాయి అనమాట. నెక్స్ట్ నెక్స్ట్ ఏ వేరియబుల్స్ తీసుకోవాలి అంటే ఇక్కడ మనకు 0 1 ఉంది. సో మనకు ఎప్పటికైనా ఒక నెంబర్ని ఇక్కడ మనం ఏం చెప్పాం, ఫస్ట్ టూ నెంబర్స్ని సమ్ చేస్తే మనకు ఆ నెక్స్ట్ నెంబర్ వస్తుందని చెప్పాం. అంటే మనకు ఒక ప్రీవియస్ వాల్యూ కావాలి అండ్ ఒక కరెంట్ వాల్యూ కావాలన్నమాట. సో ఇంట్ ప్రీవియస్ ఈక్వల్స్ టు 0, సే ప్రీవియస్ నెంబర్ అని ఇచ్చుకుందాం. సో ఇది 0 ఎందుకు తీసుకున్నామంటే ఇనిషియల్ వాల్యూ, సో ఫస్ట్ మనకు 0 ఉంటుంది కాబట్టి ఫిబొనాకీ సిరీస్లో ఫస్ట్ నెంబర్ వచ్చేసి 0 తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇంట్ కరెంట్ నెంబర్ ఈక్వల్స్ టు 1. సో 1 ఎందుకు తీసుకున్నామంటే ఫస్ట్ నెంబర్ 0, సెకండ్ నెంబర్ 1. సో ఇప్పుడు ఏం చేస్తామంటే సమ్ చేసినప్పుడు 0 + 1 1 అవుతుంది. నెక్స్ట్ లాజిక్ రాస్తే మనకు 1 + 1 2 అనేది ఎలాగనేది చూద్దాం. సో ఇలా ఇంట్ కరెంట్ నెంబర్ ఇచ్చిన తర్వాత మనం ఫర్ లూప్ అనేది రన్ చేయాలి. ఎందుకంటే మనకు 10 నెంబర్స్ అయితే ఫర్ లూప్ 10 నెంబర్స్కి రన్ చేయాలి. సో మనకి ఇన్పుట్ వచ్చేసి 20 నెంబర్ ఫిబొనాకీ సిరీస్ అంటే 20 టైమ్స్ రన్ చేయాలి, ఎందుకంటే అప్పుడే మనం అన్ని నెంబర్స్ మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయగలం. సో ఇంట్ I ఈక్వల్స్ టు 0, I ఈస్ లెస్ దాన్ ఇన్పుట్ -2. జనరల్గా మనం ఇన్పుట్ అనే తీసుకుంటాం, బట్ ఇక్కడ ఇన్పుట్ -1 2 అని ఎందుకు తీసుకుంటున్నామంటే ఆల్రెడీ మనం టూ నెంబర్స్ ఇక్కడ ప్రింట్ చేసాం 0 1 అనేసి. సో మనకు 10 నెంబర్స్లో ఆల్రెడీ టూ నెంబర్స్ ప్రింట్ చేసాం. సో ఇంకా మనకు లూప్ ఎన్ని టైమ్స్ రన్ అవ్వాలి, 8 టైమ్స్ రన్ అవ్వాలి. సో జనరల్గా మనకు 10 టైమ్స్ లూప్ రన్ అవ్వాలి, బట్ ఇక్కడ ఆల్రెడీ మనం 0 1 ఫస్ట్ టూ నెంబర్స్ ప్రింట్ చేసాం కాబట్టి రిమైనింగ్ 8 నెంబర్స్ కోసం మనం లూప్ అనేది రన్ చేస్తున్నాం. సో 0 నుంచి స్టార్ట్ అయ్యి 7 నెంబర్స్ వరకు, సో లెస్ దాన్ 8 అంటే 7 నెంబర్స్ వరకు రన్ అవుతుంది. సో టోటల్లీ ఈ లూప్ వచ్చేసి 8 టైమ్స్ రన్ అవుతుంది. సో ఇప్పుడు మనం లాజిక్ ఎలా రాయాలి? సో ఇక్కడ మనం ఒక టెంపరరీ వేరియబుల్ తీసుకోవాలన్నమాట, ఎందుకంటే మనం 0 + 1 చేసి ఈ 1 వచ్చేది ఎలాగైతే సమ్ చేయాలో దానికోసం ఒక టెంపరరీ వేరియబుల్. సో మనకు 0 1 ప్లస్ ఎక్కడుంది, ప్రీవియస్ నెంబర్లో 0 ఉంది.
ప్రీవియస్ నెంబర్ ప్లస్ కరెంట్ నెంబర్. సో ఇప్పుడు ఏమవుతుంది, టెంపరీలో మనకి ఆ న్యూ నెంబర్ ఉంటుంది కాబట్టి దాన్ని మనం ప్రింట్ చేస్తాం. సో ఒక స్పేస్ ఇచ్చేసి ఆ నెంబర్ ఇస్తే, సో ప్రతి నెంబర్కి తర్వాత స్పేస్ వస్తుంది, మనకు ప్రింటింగ్ అనేది ప్రాపర్గా వస్తుంది. ఇలా ఇచ్చిన తర్వాత సో ఇప్పటి వరకు ఓకే, మనకు 0+1 అవుతుంది. బట్ నెక్స్ట్ ప్రీవియస్ నెంబర్లో ఇప్పటికీ జీరోనే ఉంది. అది అలా ఉండకూడదు, చేంజ్ అవ్వాలి. ఎందుకంటే లాస్ట్ 2 నెంబర్స్ కాబట్టి ఇప్పుడు ఫస్ట్ 0 1 అయినప్పుడు 1 వచ్చింది. ఇప్పుడు మనకు ప్రీవియస్ నెంబర్లో ఏముండాలి, 1 ఉండాలి. కరెంట్ నెంబర్లో 1 ఉండాలి. అప్పుడే 1+1 2 అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఇటరేషన్ జరిగినప్పుడు ప్రీవియస్ నెంబర్లో 1 ఉండాలి, కరెంట్ నెంబర్లో 2 ఉండాలి. కాబట్టి అప్పుడే మనకు 3 వస్తుంది. సో దీనికోసం ఇదే మనకు వెరీ ఇంపార్టెంట్ థింగ్. మనకి ఇక్కడ రాసే లాజిక్కే మనకు ఫిబొనాకీ సిరీస్ను డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏం చేస్తామంటే మన కరెంట్ నెంబర్లో ఉన్న ఈ 1 వాల్యూని ప్రీవియస్ నెంబర్కి షిఫ్ట్ చేస్తామన్నమాట. సో ప్రీవియస్ నెంబర్ ఈక్వల్స్ టు కరెంట్ నెంబర్. ఎందుకంటే మనకి ఇప్పుడు 0 1 అని ఉంది, ఇప్పుడు కొత్త నెంబర్ 1 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ 1ని ప్రీవియస్ నెంబర్ కన్వర్ట్ చేంజ్ చేస్తాం. నెక్స్ట్ ఈ వచ్చిన 1 ఎక్కడుంది, మనకు టెంపరీలో ఉంది కాబట్టి కరెంట్ నమ్ ఈక్వల్స్ టు టెంప్. సో ఈ లాజిక్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఇక్కడ మనకు టెంప్లో 1 ఉంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ నెంబర్లో 0 ఉంది, ఇక్కడ 1 ఉంది, అండ్ టెంప్లో మనకు 1 ఉంది. ఇప్పుడు మనం ఏం చేసాం, ఇక్కడ ఉన్నటువంటి 1ని ప్రీవియస్ నెంబర్కి చేంజ్ చేసాం, అండ్ ఇక్కడ టెంపులో ఉన్నటువంటి 1ని మన కరెంట్ నెంబర్కి చేంజ్ చేసాం. ఇప్పుడు ఏమవుతుంది, ఇంతకు ముందు మనకు ప్రీవియస్ నెంబర్ 0 ఉండింది, కరెంట్ నెంబర్ 1 ఉంది. తర్వాత ఈ లూప్ రన్ అయిన తర్వాత ప్రీవియస్ నెంబర్ 1 అవుతుంది, కరెంట్ నెంబర్ కూడా 1 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ రెండు సమ్ అయి 2 వస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రీవియస్ నెంబర్ 1 అవుతుంది, కరెంట్ నెంబర్ 2 అవుతుంది అనమాట. నెక్స్ట్ మళ్ళీ సమ్ చేసిన తర్వాత 3. ఇప్పుడు ప్రీవియస్ నెంబర్ 2 అవుతుంది, కరెంట్ నెంబర్ 3 అవుతుంది. నెక్స్ట్ సమ్ చేస్తే 5. సో ఇలా మనకు లూప్ అనేది రన్ అయ్యి ఇలా లాస్ట్ 2 నెంబర్స్ని సమ్ చేసుకొని నెక్స్ట్ నెంబర్ అనేది మనకు ప్రింట్ అవుతుంది. సో ఇంతే, మనకు లాజిక్ అనేది అయిపోయింది. సో దీన్ని ప్రింట్ చేసి చూద్దాం మనకి ఎలా అవుట్పుట్ వస్తుందో. రన్ యాజ్ జావా అప్లికేషన్. సో ఫిబొనాకీ సిరీస్ మనం ప్రింట్ ఎల్ఎన్ అని ఇవ్వకోకుండా నార్మల్ ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తే మనకు ఒకే లైన్లోనే ఎగ్జిక్యూట్ అవుతుంది, నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వకుండా. సో మనం ఫిబొనాకీ సిరీస్ చూడొచ్చు. సో 34 వరకు ఉంది. 0 నుంచి 34 వరకు వస్తుంది, అండ్ ఇవన్నీ 10 నెంబర్స్ ఉన్నాయి. ఇంకా మనం ఎన్ని ఇన్పుట్ అయినా చేంజ్ చేసినా మన లాజిక్ అనేది వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 20 నెంబర్స్కి చేయాలనుకున్నాం అనుకో, సో ఎగ్జిక్యూట్ చేస్తే ఫిబొనాకీ సిరీస్ ఆఫ్ 20 నెంబర్స్ ఇలాగా. సో అగైన్ సమ్మరీ లాగా చెప్తాను ఈ ప్రాబ్లం ఎలా చేసాము. ఫస్ట్ మనం ఎన్ని నెంబర్స్ యొక్క ఫిబొనాకీ సిరీస్ చేయాలనుకుంటున్నామో దాని ఇన్పుట్ తీసుకున్నాం. మనకు 10 నెంబర్స్ అడగొచ్చు, ఇంటర్వ్యూలో 15 నెంబర్స్ అడగొచ్చు, 20 నెంబర్స్ అడగొచ్చు. దాని తర్వాత ఫిబొనాకీ సిరీస్ 0 1 ఖచ్చితంగా వీటితోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి స్టార్టింగ్లోనే మనం ప్రింట్ చేసేసుకుంటున్నాం. సో ఒకవేళ ఫిబొనాకీ సిరీస్ ఆఫ్ 10 నెంబర్స్ తీసుకుంటుంటే మనకి ఇక్కడ ఆల్రెడీ 0 1 ప్రింట్ అయింది కాబట్టి రిమైనింగ్ 8 నెంబర్స్ ప్రింట్ అయ్యేలాగా మనం లాజిక్ రాయాలి. సో అండ్ 2 వేరియబుల్స్ తీసుకున్నాం, ప్రీవియస్ నెంబర్ అండ్ కరెంట్ నెంబర్, అండ్ లూప్ రన్ చేసాం. సో లూప్లో కండిషన్ ఏం పెట్టాం, 8 టైమ్స్ రన్ అయ్యేలాగా ఈ లూప్ కండిషన్ అనేది మనం ఉంచాం. సో తర్వాత ప్రీవియస్ నెంబర్ కరెంట్ నెంబర్ సమ్ చేసి ఒక టెంపరీ వేరియబుల్లో స్టోర్ చేసుకొని ఇప్పుడు ప్రీవియస్ నెంబర్ను వచ్చేసి కరెంట్ నెంబర్తో మాడిఫై చేసాం, అలాగే కరెంట్ నెంబర్ను వచ్చేసి టెంపరీ నెంబర్తో మాడిఫై చేసాం. సో ఇలా చేస్తే మనకు ఫిబొనాకీ సిరీస్ ఎన్ని నెంబర్స్కైనా ఇక్కడ మనం ఏ ఏ ఇన్పుట్ ఇస్తే ఆ ఇన్పుట్ యొక్క ఫిబొనాకీ సిరీస్ అనేది ప్రింట్ అవుతుంది. సో అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఈ పర్టికులర్ ప్రాబ్లం అనేది మనకి ఇంటర్వ్యూస్లో ఎక్కువ అడుగుతుంటారు, ఎస్పెషల్లీ ఫర్ ఫ్రెషర్స్. అండ్ ఇన్ ఎనీ రిటర్న్ టెస్ట్లో కానీ మన క్యాంపస్ ఇంటర్వ్యూస్లో కానీ ఎప్పుడైనా కానీ ఈ పర్టికులర్ క్వశ్చన్ ఎక్కువగా మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అనమాట. అండ్ మనం ఏ ఇంటర్వ్యూకి వెళ్ళడానికన్నా ముందు సో ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని ప్రాక్టీస్ చేసి వెళ్తే సో మనకు మ్యాక్సిమం ఈ ప్రాబ్లం అడిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.